గౌరవనీయులు ఈ సమావేశ అధ్యక్షులు బీసీసీఎల్ డైరెక్టర్ యూనివర్సిటీ కాకతీయ బుడిగ సతీష్ గారు, సమావేశ ముఖ్య అతిథి యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ రామచంద్ర సార్ గారు, యూనివర్సిటీ కంట్రోలర్ రాజేంద్ర సార్ గారు, మరియు ఈసీ మెంబర్ చిరరాజు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మరియు వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన విద్యార్థులకు అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2 అంశాల మీద కీలకంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఒకటి బీసీ కులగణన, 2 ఎస్సీ క్లాసిఫికేషన్. ఈ 2 అంశాల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సోషల్ జస్టిస్ డేగా నిర్ణయించడం జరిగింది. నాకు సభా అధ్యక్షుల గారు సతీష్ గారు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద మాట్లాడమని చెప్పడం జరిగింది. నేను వాస్తవానికి ఎస్సీ క్లాసిఫికేషన్ మీద గత 30 సంవత్సరాలుగా ఒక ఉద్యమకారుడిగా, గత 30 సంవత్సరాలుగా ఒక సామాజిక ఉద్యమకారునిగా, వర్గీకరణ ఉద్యమకారునిగా, కృష్ణమాదిగా, బంటుగా ఈరోజు ఈ దండార ఉద్యమం గురించి మాట్లాడడానికి అనేక కేసులు పడ్డ వ్యక్తిగా దండార ఉద్యమంలో, అనేక సార్లు జైలు పోయిన వ్యక్తిగా దండార ఉద్యమంలో, ఇదే యూనివర్సిటీలో అనేక సార్లు బహిరంగ సభలు కావచ్చు, సదస్సులు కావచ్చు, సెమినార్లు కావచ్చు, మొట్టమొదటిసారిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, ఎంఎస్ఎఫ్ ఉద్యమాన్ని ఈ యూనివర్సిటీలో తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎంఎస్ఎఫ్కు మొట్టమొదటి అధ్యక్షునైన మొట్టమొదటి వ్యక్తిగా ఈ ఉద్యమంతో, ఎంఆర్పిఎస్ ఉద్యమంతో, మాదిగ దండోర ఉద్యమంతో సహజీవనం చేసిన వ్యక్తిగా ఈరోజు మాట్లాడుతున్నందుకు ఈ ఉద్యమం గురించి నాకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు గర్వంగా ఉందంటే నేను అందులో ఒక కార్యకర్తగా పనిచేసిన, ఎందుకు గర్వంగా ఉందంటే నేను అందులో ఒక లీడర్గా పనిచేసిన, ఒక జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఒక జాతీయ నాయకునిగా పనిచేసిన, ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఈరోజు అదే సంఘంలో ఒక జాతీయ స్థాయిలో ఒక నాయకునిగా ఉన్నానంటే అది దండోర ఇచ్చిన గౌరవంగా, నేను ఆత్మ గౌరవాన్ని పెంచుకున్న గౌరవంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దయచేసి నాకు 20 నుండి 30 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే తర్వాత గంట స్టాప్ ఉంది కాబట్టి సార్లు అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా, ఎందుకంటే ఉద్యమంలో ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్న ఈ క్లాస్ రూమ్లో ఉన్న ఈ 50 మంది మాత్రమే వినే స్పీచ్ కాదు నాది, ఈ 50 మంది మాత్రమే వినే స్పీచ్ కాదు నాది. నాది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ లక్షలాది వేలాది మంది వింటారు కాబట్టి నేను స్పష్టంగా ఉద్యమం గురించి, సామాజిక న్యాయం గురించి చెప్పే అవసరం ఉంది కాబట్టి, చెప్పాల్సిన సమయం ఇది అనుకోకుండా రావడం జరిగింది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో 15% రిజర్వేషన్, భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కేటగిరీ వాళ్ళకు 15% రిజర్వేషన్ వచ్చిన తర్వాత అందులో ఉన్న మేజర్ వర్గానికి అన్యాయం జరుగుతుందని, మైనర్ వర్గాలకు లాభం వస్తా ఉన్నామని, ఎగ్జాంపుల్ 15% రిజర్వేషన్ 15 ఉద్యోగాలు వచ్చిన కాడ, ఒక 100 ఉద్యోగాలు ఉంటే 15 ఉద్యోగాలు ఎస్సీలకు కేటాయించిన కాడ అక్కడ మెజారిటీ పీపుల్కు 2-3 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మైనారిటీ పీపుల్కు వాళ్ళకు 10-12 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ సామాజిక అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గత 30 సంవత్సరాల క్రితం 1994 జూన్ 7వ తారీఖు రోజు కేవలం 15 మంది కార్యకర్తలతో ప్రారంభమైన ఉద్యమమే మాదిగ దండాల ఉద్యమం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అది ఇక్కడ ప్రారంభం కాలేదు. గౌరవశ్రీ మందకృష్ణ మాధవ్ గారు సిఓగా ఇక్కడ పనిచేస్తా ఉన్న క్రమంలో వరంగల్లో, సిఓ అంటే సెంట్రల్ ఆర్గనైజర్, నక్సలైట్ పార్టీలో సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేస్తూ ఉన్నారు. నక్సలైట్ పార్టీని నిషేధించారు. ఇక్కడ కొంత నిర్బంధం ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ దళిత మహాసభ అని పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. ఆ దళిత మహాసభలో కత్తి పద్మారావు కావచ్చు, భుజతారకం కావచ్చు, వీళ్ళందరూ సామాజిక ఉద్యమకారులందరూ ఆ సంఘాన్ని అక్కడ అగ్రకులాలకు వ్యతిరేకంగా ఆంధ్రలో నడిపిస్తూ ఉన్నారు. ఆ సంఘంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ప్రకాశం జిల్లా ఈదుమూరు గ్రామంలో ఇదే 1994 జూలై 7వ తారీఖు ఎంఆర్పిఎస్ అనే ఉద్యమము వచ్చిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ అదే ప్రకాశం జిల్లాలో 1995 సంవత్సరం రోజు నడిచింది. అది వేలాది మంది జరిగింది. అక్కడ 15 మందితోటి వేసిన ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ, ఆ 15 మందితో వేసిన గ్రామ కమిటీ ఒక మండల కమిటీ అయింది. ఆ 15 మందితో వేసిన గ్రామ కమిటీ ఒక జిల్లా కమిటీ అయింది. ఆ 15 మందితో చేసిన గ్రామ కమిటీ ఒక రాష్ట్ర కమిటీగా ఈరోజు చెలాయిస్తుందన్న విషయాన్ని మీరు గమనించాల్సిందని తెలియజేస్తా ఉన్నా. ఈ ఉద్యమాన్ని మొత్తం
గౌరవశ్రీ మందకృష్ణ మాధవ్ గారు లీడ్ చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఆ సీఎం ఆయన వర్గీకరణ చేస్తారా చేయాలని సీఎం తోటి ఉద్యమం జరుగుతున్న క్రమం 1996లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో లక్షలాది మందితో ర్యాలీ తీయడం జరిగింది. ఆ ర్యాలీకి భయపడిన చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి జస్టిస్ రామచంద్రరావు కమిషన్ అని ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ జస్ట్ ఒక 5-6 నెలల్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం వాస్తవానికి ఎస్సీలో ఉన్న కేటగరైజేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ ఒకే వర్గం లాభం చెందుతుంది, వేరే మెజార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరి వర్గీకరణ చేయాలని జస్టిస్ రామచంద్ర కమిషన్ 1997లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలోచించి 2000 సంవత్సరంలో 2001 ఏప్రిల్ 1వ తారీఖు రోజు ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ ఈ రాష్ట్రంలో అవసరమని, ABCD వర్గీకరణ అని, ఇది సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటుందని జడ్జిమెంట్ వచ్చిన తెల్లారి అది తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణ చేసిన తర్వాత అది 2001 నుండి 2004 నవంబర్ 5వ తారీఖు వరకు అమలైంది. కొంతమంది సామాజిక వ్యతిరేకులు కొంతమంది కోర్టుకు పోయడం వల్ల హైకోర్టులో వర్గీకరణ సభవాన్ని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇది 341 ఆర్టికల్ ప్రకారం ఇది పార్లమెంట్లో చట్టం కావాలి, లేదా ఈ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి పోవాలి, కాబట్టి ఈ వర్గీకరణను నిలిపేస్తున్నామని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది 2004లో. అంటే 2000 నుండి 2004 వరకు ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ అమలైంది. స్వాతంత్రం వచ్చిన కాంచి 2000 సంవత్సరం వరకు ఎస్సీలలో ఉన్న మాదిగ కులాల ఉద్యోగ పర్సెంటేజ్ చూస్తే 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ 2000 నుండి 2004 వర్గీకరణ అమలైనాక ఉద్యోగాల సంఖ్య చూస్తే మొత్తం 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే కొన్ని 10 సంవత్సరాల కాలంలో 20,000 ఉద్యోగాలు వస్తే కేవలం 4 ఏళ్లలో 22,000 ఉద్యోగాలు వచ్చాయంటే ఇది సామాజిక ద్రోహం జరుగుతూ ఉంది, ఇది సామాజిక అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలనే విషయం అప్పుడు ప్రజల దృష్టికి రావడం జరిగింది. దీన్ని ఈ వర్గీకరణను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు సమర్థించినాయి. అన్ని పొలిటికల్ పార్టీలు అనుకూలంగా వాళ్ళు లెటర్లు ఇవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీలే కాదు, అన్ని కుల సంఘాలు ఏవైతున్నాయో అది బీసీ కుల సంఘం కావచ్చు, ఎస్టీ కుల సంఘం కావచ్చు, ఓసీ కుల సంఘం కావచ్చు, వర్గీకరణకు అనుకూలంగా అన్ని కుల సంఘాలు లెటర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ వర్గీకరణ ఆగిన తర్వాత అనేక ఉద్యమాలు జరిగినాయి. 2007లో 2008లో మందకృష్ణ మాధవ్ గారు ఆమరణ నిరాదీక్ష రాష్ట్రంలో చేయడం జరిగింది. కృష్ణ మాధవ్ గారు ఆమరణ నిరాదీక్ష వేలాది మంది కార్యకర్తల మీద కేసులు అయినాయి. లక్షలాది మంది కార్యకర్తలను మొత్తము బైండోవర్ కేసులు చేయడం జరిగింది. ఆ కేసులలో వాస్తవం మేము 2008లో మందకృష్ణ వర్గీకరణ అనుకూలంగా వర్గీకరణ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన క్రమంలో నిరాదీక్ష చేసినప్పుడు నా మీద ఒక బస్సు దగ్ధం కేసు, పర్వతగిరిలో బస్సు దగ్ధం చేసిన కేసు పెట్టిరు, అన్నారంలో బస్సు అద్దాలు పగలగొట్టిన కేసు పెట్టిరు, తొర్రూరులో బస్సు మొత్తం టైర్లను తగలబెట్టిన కేసు పెట్టిరు, వరదలపేటలో ఒక ఏడీ ఆఫీస్ తగలబెట్టిన కేసు పెట్టిరు. ఈ విధంగా దాదాపు వర్గీకరణ ఉద్యమంలోనే మేము 5-6 సార్ల జైలు జీవితం గడిపిన సందర్భం ఉన్నది. ఈ రకంగా వస్తున్న క్రమంలో రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటికల్ పార్టీలు కావచ్చు, వాళ్ళ స్వార్థం కోసం వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడడం, అది బిల్లు పెట్టకుండా ఉండడం, అది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాల్సిన అవసరం ఉండే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వదు, పార్లమెంట్లో బిల్లు పెట్టరు. ఈ రకంగా సుదీర్ఘంగా ఈ భారతదేశంలో ఏ ఉద్యమం జరగలేదు. గుజ్జర్ల ఉద్యమం జరగలేదు, గిరిజన ఉద్యమం జరగలేదు, ఇంకా వేరే సామాజిక ఉద్యమాలు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు జరిగిన ఉద్యమం ఈ భారతదేశంలో లేదనే విషయాన్ని మనం గమనించాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ క్రమం నడుస్తున్న క్రమంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడం వల్ల మందకృష్ణ గారు పాదయాత్ర చేసిండు, సైకిల్ యాత్ర చేసిండు, రథయాత్ర చేసిండు, నిరాదీక్షలు చేసిండు. అనేక ఉద్యమాల ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాకా వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకవైపు ఏమో ఫస్ట్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకించినప్పుడు ఏపీ ప్రభుత్వం వర్సెస్ చెన్నయ్య గారు కోర్టుకు పోవడం వల్ల సుప్రీంకోర్టు ఇది నిలిపివేయడం జరిగింది. గతంలో పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ మొదటి నుండి అమలు అవుతా ఉన్నది. పంజాబ్లో మొదటి నుండి అమలు అవుతున్న క్రమంలో ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు ఇక్కడ నిలుపుదల చేసిందో, ఏపీలో నిలుపుదల చేసిన తర్వాత పంజాబ్లో కూడా పంజాబ్లో అమలయ్యే వర్గీకరణ కూడా 2010 నుండి నిలిపివేయడం జరిగింది. అంటే ఒక ఏపీలో ఉన్న సమస్య, ఒక ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్య, ఒక వరంగల్ జిల్లాలో ఉన్న సమస్య యావత్తు భారతదేశానికి సమస్య ప్రాకించిన విషయాన్ని, ఇది తెలంగాణ సమస్య కాదు, ఇది ఏపీ సమస్య కాదు, ఇది ప్రకాశం జిల్లా సమస్య కాదు, భారతదేశ సమస్య అయి కూర్చున్న విషయాన్ని, అది మందకృష్ణ మాధవ్ గారే ఈ భారతదేశ సమస్యగా సృష్టించిన విషయాన్ని మీరు గమనించాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నామంటే ఉద్యమంలో మొత్తం మేము ఉన్నాం కాబట్టి
ఉద్యమాన్ని మేము అంటుపెట్టుకొని జీవించినాం కాబట్టి, ఉద్యమంలో కష్ట సుఖాలు మేము అనుభవించినాం కాబట్టి, ఈ ఉద్యమం గురించి నేను ఇప్పటివరకు ఉద్యమంలో ఉన్నా కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. చివరగా ఏమైందంటే సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ జరిగింది. విస్తృత ధర్మాసనం పోవాలి వర్గీకరణ. 5 జడ్జిలతో తీర్పు వస్తే ఇది 5 జడ్జిలు కాదు, విస్తృత ధర్మాసనం పోవాలని. అటు పంజాబ్లో ఆగింది వర్గీకరణ, ఇటు కర్ణాటకలో ఆగింది వర్గీకరణ, ఇటు తమిళనాడులో ఆగింది వర్గీకరణ, ఇటు ఏపీ తెలంగాణలో వర్గీకరణ ఆగిపోయింది. విస్తృత ధర్మాసనం పోయిన తర్వాత 7 మంది జడ్జిలు కూర్చున్నారు సుప్రీంకోర్టులో. ఆ ధర్మాసనం ఆర్గ్యుమెంట్ జరిగింది, అనేక నెలల తరబడి ఆర్గ్యుమెంట్ జరిగింది. చివరకు ఆగస్టు 1, 2024 సంవత్సరం రోజు ఇది వర్గీకరణ ఈ దేశంలో తప్పనిసరి జరగాల్సిందే, ఇది సామాజిక న్యాయానికి అనుకూలమైన తీర్పు అని జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ఈ విస్తృత ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చిందన్న విషయాన్ని, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ ఉండాలని నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని బీసీ జనాభా లెక్కలు కావాలి, ఇదే రాష్ట్రంలో ఎస్సీ క్లాసిఫికేషన్ కావాలని, అది ఆ రోజు ఉండే సోషల్ జస్టిస్ అనే రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. వాళ్ళు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మనం గమనించాల్సింది నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2024 ఆగస్టు 1 రోజు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, ఆ జడ్జిమెంట్లో ఏమని ఇచ్చిందంటే ఎస్సీ క్లాసిఫికేషన్తో పాటు ఎస్టీ క్లాసిఫికేషన్ కూడా జరగాలన్న విషయాన్ని స్పష్టంగా మెజార్టీ అక్కడ ఉన్న ధర్మాసనం వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్సీలలో ఏ విధంగా అయితే మాలమాదిగల మధ్యన ఘర్షణ వాతావరణం వచ్చిందో, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు రాయితీలు అందుకుంటలేరో, ఉద్యోగాలు అందుకుంటలేరో, ఎస్టీలలో కూడా లంబాడీలకు ఆదివాసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఉండాలి. లంబాడీలు ఎంతమంది ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి, ఆదివాసులు ఎంతమంది ఉంటే ఆదివాసులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ 2 రకాల జడ్జిమెంట్ను ఆ రోజు 2024 ఆగస్టు 1 రోజు చంద్రచూడ్ జస్టిస్ నాయకత్వంలో, చీఫ్ జస్టిస్ నాయకత్వంలో అప్పుడు జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అయ్యి వాస్తవమే ఈ వర్గానికి అన్యాయం జరుగుతూ ఉన్నదని, ఈ వర్గాలను వెనకస్కరావాలనే ఉద్దేశంతో, ఈ వర్గాలకు చేతులను ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ రిజర్వేషన్స్ పాస్ చేయడం జరిగిందనే విషయాన్ని మనం గమనించాల్సిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో బీసీ కులగణన కూడా కావాలని, ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అంశం వస్తుందనే విషయాన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు, గతంలో చంద్రబాబు సర్కారు వర్గీకరణ చేసింది. ఆ తర్వాత లిటిగేషన్స్ వల్ల ఆ వర్గీకరణ కొట్టుకుపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఇది కరెక్ట్ కాదు, మీరు సుప్రీంకోర్టు రావడం, అది వర్గీకరణ అమలు కావాల్సిందనే స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని గమనించాల్సిందని తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో చివరగా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ ప్రభుత్వం కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ సోషల్ జస్టిస్ డే అని పెట్టడం జరిగింది. సోషల్ జస్టిస్ డే అంటే ఉద్యోగాలు రావడం కాదు, బీసీలకు 27% అని, ఎస్సీలకు 15% అని, ఎస్టీలకు 10% అని ఉద్యోగాలు రావడం కాదు, లేదా ఇంజనీరింగ్ సీట్లో, పీజీ సీట్లో, ఇంటర్మీడియట్ సీట్లు రావడం కాదు. ఏదైతే మీరు సోషల్ జస్టిస్ డే అంటా ఉన్నారో, బీసీలకు 56% ఉన్న బీసీలకు, లేదా ముస్లిం కాకుండా ఉన్న 46% ఉన్న బీసీలకు, వారి జనాభా ప్రకారం ఎమ్మెల్యేలు అయినప్పుడే సోషల్ జస్టిస్ డే, వారి జనాభా ప్రకారం ఎంపీలు అయినప్పుడే సోషల్ జస్టిస్ డే, వాళ్ళ జనాభా ప్రకారం ఆర్థిక లావాదేవీలు అందినప్పుడే సోషల్ జస్టిస్ డే అనే విషయాన్ని గమనించాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే క్రమంలో ఎస్సీలకు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి, ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం ఈరోజు ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం ఈరోజు ఎంపీలు అవుతా ఉన్నారు. సో అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రాజ్యాంగం హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదో, బీసీ హక్కులను కూడా ఈరోజు రాజ్యాంగం ద్వారా, సవరణ ద్వారా బీసీ వాళ్ళ రిజర్వేషన్లు 56% పెంచి వాళ్ళ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉన్నది. మీరు వారి హక్కులను కాపాడినదే విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, 56% ఈరోజు బీసీ వాళ్ళ లబ్ధి పొందే అవకాశం వచ్చినప్పుడే ఇది నిజమైన సోషల్ జస్టిస్ డే అని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తామా, మనం డిమాండ్ చేస్తామా. అటువైపు ప్రభుత్వాలు లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అటువైపు పయనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకుంటే స్టేట్ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ ప్రభుత్వం కావచ్చు, మనము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉద్యమకారులు, ఎడ్యుకేటర్స్ అయి మనము చివరగా మనం ఏదైతే డిమాండ్ పెడతా ఉన్నాం, నిజమైన సోషల్ జస్టిస్ డే అంటే గౌతమ బుద్ధుడు ఏమన్నాడు,
ఎవరు మెజార్టీ ఉండే వారికి వాళ్ళ వాటి వాళ్ళన్నాడు. అంబేద్కర్ అదే చెప్పిండు, జ్యోతిరావు పూలే అదే చెప్పిండు. సో ఈ ప్రభుత్వాలు ఆ రకంగా బీసీ వాటా ప్రకారం బీసీలకు, ఎస్సీ వాటా ప్రకారం ఎస్సీలకు, ఎస్టీ వాటా ప్రకారం ఎస్టీలకు విద్యా ఉద్యోగ రంగాలు కాదు రాజకీయ రంగంలో చోటు కల్పించాలని, అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అలాంటి అవకాశాలు ప్రభుత్వము కల్పించకుంటే, ప్రభుత్వం కుట్రలు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మేధావులు ప్రజలు, మైనార్టీ విద్యార్థులు మేధావులు ప్రజలు అందరూ ఒకటై ఈ ప్రభుత్వాలను రాజకీయంగా సమాజం చేసి మన పార్టీకి మనమే, మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకొని మన పాలన మనం చేసుకోవాలని, అప్పుడే నిజమైన సోషల్ జస్టిస్ డే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నాను.